కాలం వరకే బాగుంది సోనియా గారు కాలం వరకు చేశారయ్యా నేను క్యాన్వాస్ చేసి ఇలా ఇల్లు తెస్తామంటే వాళ్ళకి ఇల్లు చూసుకోవాలా చదువుకోవాలా చెప్తున్నా మరి వాళ్ళకి ఉండటానికి నివాసస్థలం లేదు వాళ్ళ లేని స్థితిలో ఉండోళ్ళే వాళ్ళందరూ మరి ఇప్పుడు ఈ దొంగ కింద చేస్తానంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు వచ్చి తీస్తాము చేస్తాము అనిపించే ఇప్పుడు వాళ్ళకి లేవండి నివాసాలు లేవు వాళ్ళు ఇల్లు చూసుకోవాలి ఖాళీ చేయాలి ఇప్పుడు అయితే కుదరదు వాళ్ళకి ఇప్పుడు నేను క్యాన్వాస్ చేసి వాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఎట్లా ఉంటారంట వాళ్ళు వచ్చి అడిగారు అమ్మా అక్కడికి వచ్చి మండలంలోకి వచ్చి అడిగారు అడిగినప్పుడు ఏమన్నారు రోడ్ల మీద ఏం చేస్తామన్నారు మరి వాళ్ళు తీసుకొచ్చారు రాత్రి కూడా వెళ్ళారు చోట్ల రోడ్లు పోస్తున్నారు రోడ్లు కనెక్షన్ ఏంటంటే మేము కూడా దానికి ఏమన్నా కాంప్రమైజ్ అవుతాం ఎక్కడ లేవండి రోడ్లు రోడ్లు అనేది లేదండి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిందండి లేదు రోడ్లు అనేది లేదండి అది వేరండి అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ సెంటర్ మరి అక్కడ రింగ్ చేయాలి కదా మరి సెంటర్ లో ఇప్పుడు ఇక్కడ 2 బస్సులు కాదండి 3 బస్సులు మీరు ఏం చేయాలో చెప్పండి ఎవరు ఏం మాట్లాడారు చెప్పారు సోనియా గారు లేకపోతే కాళ్ళ వరకే బాగుంది అన్నారు ఇప్పుడు వచ్చారు మా ఏడాదిగా ఇక్కడ నుంచి మొత్తం ఇల్లే తీస్తామన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కన్నించేర్ల చౌటుపల్లి సెంటర్ అండి కాకపోతే ఇది 50 సంవత్సరాల నుంచి ప్రజలందరూ నివసిస్తున్నారండి కానీ అభ్యంతరంగా నిన్న 4ంటికి క్యాన్వాస్ చేశారు పోయినసారి నోటీసులు ఇచ్చారు 2 నెలల క్రితము కాలువల మీదే తరలిస్తాము చౌటుపల్లి సెంటర్ నుంచి అని చెప్పేసి అన్నారండి అర్థాంతరంగా ఇప్పుడు ఉదయం పూట రెండు కొక్కులేళ్ళు తీసుకొచ్చి ఇళ్ళు తొలగిస్తామని అధికారులు వచ్చి మా మీద డిమాండ్ చేస్తున్నారండి ప్రజలందరూ రోడ్ల మీదే ఉన్నారు చిన్నపిల్లలు వేసుకొని పసిపిల్లలు వేసుకొని మాకు ఇంటి పనులు కట్టించుకుంటున్నారు కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఖాళీ చేయమంటే అర్థాంతరంగా మేము పెట్టెళ్ళాలి మాకు కాలం మీదే అని చెప్పేశారండి రాత్రి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఒకటి బాబు గారి దగ్గరికి వెళ్ళాము కాలం మీదే అని చెప్పేసి అన్నారు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాము కనీసం ఎవరు స్పందించట్లేదు ప్రజలని ఎన్నుకొని నాయకులను ఎన్నుకొని మాకు సహాయం చేస్తామంటే పేద ప్రజలు నోరు కొట్టడమేనా పేద ప్రజలు నాక్కోవటమేనా దళితుల మీదైనా పడేది పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు అవన్నీ ఏం చేస్తున్నారు స్థానికంగా ఉంటుంది ఆ పెద్ద రోడ్డు ఉందండి ఏది చౌటుకల్ సెంటర్ విజయవాడ టు హైదరాబాద్ ఉంటుంది అక్కడ ఎస్టిమేషన్ చేయట్లేదేంటి ఇక్కడ చౌటుకల్ పోయే రోడ్డే ఇక్కడ కూల్ పని చేసుకునేవాళ్ళు ఇక్కడ ఒక్క వెహికల్స్ గవర్నమెంట్ వెహికల్స్ నడవట్లేదు ఇటువైపు ఏదో చిన్న వెహికల్స్ నడుతున్నాయి ఇక్కడ ఏమైనా కాలేజీలు ఉన్నాయా ఏమైనా బిల్డింగులు ఉన్నాయా ఏమైనా ఆఫీసులు ఉన్నాయా ఇటు ఏమన్నాయా అని తరలిస్తున్నారు ప్రజలకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వం మరీ అరాచకం చేస్తుంది పోయిన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదంటే ఈ ప్రభుత్వం ఆదుకుంటుందంటే ఈ ప్రభుత్వం ముందు నివసిస్తున్న భూములను కాకుండా నివసిస్తున్న స్థలాలే లాక్కుంటున్నారు చేతనైతే పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న వాళ్ళని లాక్కోమనండి పేద ప్రజలు ముసలోళ్ళు ముద్దకోళ్ళు చిన్నపిల్లలు వేసుకొని నివసిస్తున్న ఇళ్లలో కాదండి దయచేసి గవర్నమెంట్ స్పందించాలని ఇప్పుడు ఇల్లు తీస్తామంటున్నారు పట్టా భూములు కొట్టిస్తారా నాయకులేమో పట్టా భూములు తీయమమ్మా ఇల్లు జోలికి రాము మేము కాలం వరకే తీస్తామన్నారు ఈ రోజు ఆయన ఆఫీస్ వచ్చి ఇల్లు కూడా తీస్తామంటున్నారు ఇప్పుడేంటి మేము ఎవరిని అడగాలి రాత్రి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మేము అందరితో మాట్లాడాము ఇల్లు తీయడమ్మా కాలువల వరకే తీస్తామన్నారు ఇప్పుడు ఆఫీస్ వచ్చి ఇల్లు తీస్తామంటున్నారు ఇల్లు ఎలా తీస్తారు పట్టా భూములు తీస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి రోడ్డు మీద పడాలా రోడ్డు మీద ఉండాలా కాలువల వరకు తీసుకోండి మీకు అవసరం అయితే అని మేము అన్నాము అది ఆఫీసులు కూడా నాయకులు కూడా ఏమన్నారు కాలువల వరకే తీస్తారమ్మా మీ ఇల్లు జోలికి రారు అన్నారు ఈ రోజు మేము ఇల్లు కూడా తీస్తాము మాకు మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు తీస్తాము అంటున్నారు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి నాయకుల మాటలు నమ్మాలా మరి వీళ్ళ మాటలు నమ్మాలా మేము ఎక్కడ రోడ్లు పడాలా మేము రోడ్లు ఉండాలా చెప్పండి ఇంటి పనులు కట్టుకుంటూ పట్టా భూములు కూడా తీస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అన్ని కట్టుకుంటూ కూర్చున్నాము ఈ రోజేమో మాది మా స్థలం అంటున్నారు ఎక్కడ ఉంది ఈ స్థలం ఇప్పుడు ఇంటి పనులు కడతాం వాళ్ళే కదా బలంగా కట్టుకున్నాము ఈ రోజు మీరు లేదు తీసేస్తామంటే మేము రోడ్డు పడాలా చెప్పండి రోడ్డు మీద ఉండాలా మేము ఒక రెంట్కి 10 సంవత్సరాలు రెంట్కుంటేనేది వాళ్ళదని
కట్టుకుంటే మేము ఇల్లు తీస్తుంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద ఉండాలా? మీకు అవసరం అయితే తీసుకొని మాకు ఉపాధి కల్పించండి. మీకు అవసరం, మీరు ప్రజల కోసం రోడ్డు వేస్తున్నారు, ఓకే. న్యాయం చేయండి. మరి వాళ్ళు చేసింది ఎమ్మెల్యే గారు రమ్మనండి. ఎమ్మెల్యే గారు మాత్రం మాకేం చెప్పారు? కాలువలు కట్టిస్తారు, ఇల్లు జోలికి రావాలంటారు. ఇప్పుడు ఇల్లు చేస్తారు. ఎమ్మెల్యే గారు రావాలి. ఎమ్మెల్యే గారు రమ్మనండి. మాకెందుకు చెప్పారు? అమ్మా మీరు ఇల్లు ఖాళీ చేయండి, మీకు ఇల్లు అక్రమంగా కట్టుకున్నారని మాకెందుకు చెప్పలేదు? మేము 1కి 10 సార్లు వెళ్ళాం. అప్పుడు మాకెందుకు చెప్పలేదు? అమ్మ ఇల్లు తీయం, మీ ఇల్లు జోలికి రాము, కాలువలంతా తీస్తాము అని అన్నారు. మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడాలని రావాలి వాళ్ళు. రాత్రి మాకెందుకు చెప్పారు? ఇల్లు జోలికి వెళ్ళమని. ఇప్పుడు ఇల్లు కూడా చేస్తానంటున్నారు. కూలీనాలు చేసుకునే ప్రజలే కావాలి. ఇదిగా కనపడుతున్నామా? మీరు ఎక్కడి నుంచి మార్కేసుకొచ్చారు? వాళ్ళందరూ మీ ఇంటికి మీ అక్క వచ్చిందమ్మంటే ఆకలి ఇచ్చినట్టు రాత్రి పోయి చెప్తారు. ఎవరు స్పందించట్లేదు. ఎవరండి? 1 గంట వరకు జరుగుతున్నా 50 రూపాయలు పెట్టుకొని మేము ఆడకు పోయినాం. ఆ ముఖం కూడా చూడాల. ఏంటది అంటే మీరు ఎట్టన్నా చావండి, మేము మాత్రం ఉంటామని. ఎక్క వచ్చిందంటే మేము ఆకలి ఇచ్చిన గుడి ముందు దేవమ్మ తల్లి ముందు తేలవండి. మాకేం చేస్తారు? మాకు ఇల్లు కట్టిస్తారా లేకపోతే ఇల్లు మేమైతే కదలమండి. మీరు కాలువల వరకు తీసుకుంటే తీసుకోండి, మీకు వ్యాపారానికి అడ్డొచ్చినాయి అని తీసుకుంటే తీసుకోండి, అంతవరకే. అంతేగాని మీరు ఇల్లు తీస్తానంటే మాత్రం మేము ఊరుకోం. మేము ఎక్కడ ఉండాలి మాకు చెప్పండి. మేము రోడ్డు మీద ఉండాలా? చెప్పండి, రోడ్డు మీద ఉండాలా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు. ఇల్లు తీసి మేము రోడ్డు మీద ఉండాలా? చెప్పండి. రోడ్డు మీద ఉంటా రోడ్డు మీద కట్టుకున్నామా? పట్టా భూములు మళ్ళీ ఇంటి పని కట్టించుకుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మీద కూర్చుందాం కదండి. ఎన్ని సంవత్సరాల నుంచి కట్టించుకున్నారు. అప్పుడు తెలీదా? రోడ్ల మీద ఎందుకు అటు పోతే ఇటు పడేస్తారు. అదే అంటేనేమో ఏమండి మాకు ఇల్లు లేవండి, రోడ్డు పక్కన వేసుకున్నామండి. మీకు కరెంటు బిల్లు ఉంది, మీకు ఇల్లు ఇవ్వు. మీ కరెంటు బిల్లు ఎందుకు? మీకు చోటు ఇవ్వము. ఏం చేయాలి? ఇప్పుడు తీసేస్తా. మాకు రాత్రి కూడా మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు మీ ఇల్లు జోలికి రారు. ఈ రోజు వస్తున్నారు. మరి ఏం చేస్తారు? మాకు సమాధానం చెప్పండి. అదే వచ్చారు వాళ్ళు, మాకు సంబంధం లేదండి అన్నారు. ఆడ ఆర్ఎంబి వాళ్ళతో కూడా మాట్లాడామండి, మీ ఇల్లు జోలికి రారు, కాలువల వరకే తీసుకుంటాను. కాలువ వరకు తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి, తీసుకోమనండి. కాలువ వరకు తీసుకోండి, కాలువ కట్టిన ఏ ఉంటే పడేసుకోండి. ఇల్లు జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోము. మాకు ఇల్లు జోలికి వస్తారా? మాకు ఎక్కడన్నా చూపించి మీరు తీసుకోండి. గవర్నమెంట్ కావాలంటే తీసుకోండి. మాకు ఇల్లు చూపించండి. నేను ఎక్కడ ఉండాలి మాకు చూపించండి. రోడ్డు మీద ఉండాలా? కొండా సెట్ వేసుకొని రోడ్డు మీద ఉండమంటే ఉంటాం. చెప్పండి. చెప్పారు మాకు జగన్ ఏం చేయలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎక్కించి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం అంటున్నారుగా. ఇల్లు తీసేసి రోడ్డు మీద ఉంచండి. ఈ ప్రభుత్వాన్ని పెట్టి రోడ్డు మీద ఉంచండి. ఇల్లు ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇల్లు తీసేసి రోడ్డు మీద ఉంచండి. అదేంటే రోడ్డు మీద కట్టుకుని ఎక్కడ ఉందండి రోడ్డు? రోడ్డు మీద పర్వాలేదు. ఇప్పుడు ఏం కూర్చోడు ఏ 100 అడుగులు వేస్తారు, ఏమో ఉందని 100 అడుగులు వేస్తారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగు చేయడానికా? ఇక్కడే తీస్తున్నారంటే ఏంటి దాని అర్థం? ఇక్కడే తీస్తున్నారంటే ఏంటి? సెంటర్ నుంచి మీరు మాకు నోటీసులు నోటీసులో కూడా ఇల్లు తీస్తామని లేదు. వ్యాపారాలు చేసుకున్నారు రోడ్డు మీద, దానికి అడ్డొస్తే తీస్తామన్నారు. ఇప్పుడు ఇల్లు చేస్తున్నారు. మీ ఇష్టానుసారంగా మార్కు పెట్టేస్తే మా ఇంటికి నోటీస్ అంటించబోయారా? అక్రమంగా కట్టారు, ఇదిగో అంటిస్తున్నామని ఏ కలెక్టర్ గారు మాకు అంటించారు? ఇదిగోమ్మా మీ ఇంటికి అంటించామని మా ఇష్టానుసారంగా కొలత లేదు, ఏమీ లేదు. ఇంటికి మార్కేసాం తీస్తాం. ఏంటండి అడ్డుకోగలుగుతారమ్మా? నోటీసులో కూడా ఇల్లు తీస్తామని మెన్షన్ లేదు, కాలువల వరకే అన్నారు. జగన్ పరిపాలనలోని ఎవరు నివసిస్తుంటే వాళ్ళకి పట్టా భూములు ఇస్తున్నాము అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇప్పుడు వైలేషన్డి అప్పుడు నాయకులే కదా, నాయకులే పట్టా కాటుకొని ఇచ్చారు కదా. వెళ్ళట్లేదా? కాదు, మనకు అనవసరం. మాకు పట్టా భూములు, మేము నివాసం ఉంటున్నాము. మీరు తీయాలి అనుకుంటే, మీకు ఉపయోగం ఉండి తీయాలి అనుకుంటే
మాకు ఏదన్నా చూపించి అప్పుడు తీయండి. మేము రోడ్డు మీద ఇప్పుడు సామాన్ వేసుకొని రోడ్డు మీద ఉండాలా? మీరు ఇల్లు పడేస్తే చెప్పండి మరి ఎక్కడ ఉండాలి చెప్పండి.